రామారావు గారిది, అదేవిధంగా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఇద్దరు ముఖ్య నాయకులైనటువంటి వారి విగ్రహావిష్కరణకి అధ్యక్షత వహించిన నాసరయ్య గారికి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు, గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, కోడెల గారి తనయుడు యువ నాయకుడైనటువంటి డాక్టర్ శివరామ గారు, వేదిక మీద ఉన్నటువంటి జలాని గారు, రాము గారు, మల్లికార్జునరావు గారు, గౌరవ పెద్దలందరికీ, కూటమి నాయకులకు, వచ్చినటువంటి కోడెల అభిమానులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేనైతే ఒకటే మనం చేస్తున్నా, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి గురించి చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి నేను ఎదుగుదును. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 1984 నుంచి నాకు ఓటు వచ్చినప్పటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నా. నాటి పార్లమెంట్ ఎన్నికల్లో శివప్రసాద్ గారి మూలానే, ఆయన కృషి మూలానే ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని ఓడించడం జరిగింది. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఓడాడంటే భారతదేశం మొత్తం కూడా ఉలిక్కిపడది. అది యువకుడైనటువంటి శివప్రసాద్ గారి ఘనత. ఇంకా తర్వాత ప్రతి ఎన్నికల్లో కూడా మా నియోజకవర్గంలో కూడా వినుకొండలో వారి శిష్యులే తెలుగుదేశం తరఫున ఉండేటువంటి వ్యక్తులు. మేము ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ లో ఉండి కూడా శివప్రసాద్ గారి నాయకత్వాన్ని గమనిస్తూ ఉండేవాళ్ళం. మా తండ్రి గారు కూడా చెప్పేవారు, ఏదైనా శివప్రసాద్ గారు లాంటి పొడుగు ఉండాలి, అంత పౌరుషవంతుడు, అంత అభివృద్ధి చేసేటటువంటి నాయకుడు అని గర్వంగా చెప్పేటటువంటి వాడు. శివప్రసాద్ గారిని పల్నాడు పూలంటే ఈ పల్నాడు ప్రజలందరూ కూడా, తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయన చూసి మేమందరం కూడా గర్వించేవాళ్ళం. దానికి ఒకే కారణం, శివప్రసాద్ గారంటే అభివృద్ధి చేశారంటే శివప్రసాద్ గారు దాకా చేయాలనేటువంటి సంకల్పం ఉండేది. నేను శాసనసభ్యుడిగా కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్న సందర్భంలో కూడా జిల్లా పరిషత్ మీటింగ్లో మాకు వాటర్ స్కీమ్కి సంబంధించి మరి చర్చ వస్తే శివప్రసాద్ గారి పేరుని ఆ రోజున జిల్లా పరిషత్లో నేను ఎమ్మెల్యేగా ప్రస్తావించా. కృష్ణారెడ్డి గారు కూడా నిజమే, ప్రతిరోజు ఈరోజు నర్సాపేటకు నీళ్లు వస్తున్నారంటే అది శివప్రసాద్ గారు చేసినటువంటి ఘనతను ఒప్పుకున్నటువంటి చరిత్ర. నకరికల్లు రిజర్వాయర్కి నేను మంత్రిగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు వెళ్ళి ఆ రిజర్వాయర్ని ఏ విధంగా నర్సాపేటకు చేశారు, వినుకొండకు అదే విధంగా దొండపాడు చెరువుని చేయాలని 1-2 పర్యాలు చేసి చూసేసినటువంటి వ్యక్తిని నేను. ఆయన అభివృద్ధిని కళ్ళారా చూసి ఆయన గౌరవించినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి తప్పనిసరిగా వారి నాయకత్వం అనేది అది జగం వెలిగిన సత్యం. రాష్ట్రంలోనే ఇన్ని శాఖలు, చిన్న వయసులో హోంశాఖ మంత్రిగా చివరిగా నవ్యాంధ్రకి మరి ఆయన శాసనసభాపతిగా చేసినటువంటి వ్యక్తి. దాదాపు 12 శాఖలు చేశాడు. అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఒక్క ముఖ్యమంత్రి తప్ప అన్ని శాఖల్ని సమర్థవంతంగా చేసినటువంటి వ్యక్తి శివప్రసాద్ గారి. ఎందుకు వాస్తవం, నర్సాపేట రాజకీయాలతో పాటు గుంటూరు జిల్లా రాజకీయాలను కూడా శాసించారు ఆయన. 19 నియోజకవర్గాల్లో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా ఆ సీట్ల ఎంపికల్లో కూడా శివప్రసాద్ గారి ఖచ్చితంగా ముద్ర ఉండేది. ఆయన సీటు ఇప్పించడంతో పాటు గెలిపించే బాధ్యతలు కూడా ఈ పల్నాడు ప్రాంతంలో తీసుకునేవాడని సందర్భంగా మనం చెప్తున్నాం. అయితే దుర్దృష్టం ఏంటంటే తప్పదు చెప్పక, ఈనాడు మాకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జీవి ఆంజనేయ గారికి 99లో 2004లో కూడా ఆయన సీటు ఇప్పించారు. 2009లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారంటే శివప్రసాద్ గారి చొరవ, ఆయన పట్టుదల. మరి అదేవిధంగా మాకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బ్రహ్మనాయుడు గారి కూడా మహానుభావుడికి, ఆయన ఎక్కడో చిన్న కూలిగా ఉంటే శివప్రసాద్ గారి ఇంటి దగ్గర తిరుమల డైరీ ద్వారా ఆయన అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా శివప్రసాద్ గారిని ఈ రోజు కూడా వ్యక్తిగతంగా దూషించాం. పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా మాట్లాడేవాళ్ళం. ఆయన చేసిన అభివృద్ధిని మేము తప్పనిసరిగా స్వీకరించేవాళ్ళం. నేను శాసనం మీకు ఒకటే మనం చేస్తున్న ఎంపీ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా, మేము శాసనసభ్యులు అయినప్పుడు తొలుత నేను జిల్లా కలెక్టర్ దగ్గర లేదా ఇక్కడ వినుకొండని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మరి శివప్రసాద్ గారు డాక్టర్ గారు ఏ విధంగా నర్సాపేట అభివృద్ధి చేశారంటే ఒక రహస్యం చెప్పారు. డాక్టర్ గారు
తప్పనిసరిగా మీరు కూడా వినాలి. తెల్లవారుజామున 5ంటికి లేచి ఆయన 6ంటికల్లా ముఖ్య అధికారులందరూ పిలిపించుకొని ఆర్డీఓ దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి ఆర్ఎండి దగ్గర అందరూ పిలిచి ఆయన శాఖల పరంగా ఎక్కడెక్కడ ఏ పని ఉందని స్వయంగా ఆయన పర్యవేక్షించి చెప్పేవాళ్ళు. ఆయన అసెంబ్లీలో ఉన్న మంత్రిగా ఉన్న నిత్యం 6 గంటలకల్లా అక్కడి నుంచి ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ఉన్నారు, ఆ రోజు టెలిఫోన్లో పనులను నిర్దేశించి చేపించినటువంటి ఘనత శివప్రసాద్ గారు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మేము కూడా కొంతమంది ఆయన ఫాలో అయ్యామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ అనేక మంది మిత్రులు ఉన్నారు, అటు రాము గారు, జలాని గారు, మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ శివప్రసాద్ గారి వ్యక్తిత్వం, శివప్రసాద్ గారి పట్టుదల, శివప్రసాద్ గారి అభివృద్ధిని తప్పనిసరిగా మేము మెచ్చుకుంటున్నాం, గర్విస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇలాంటి నాయకుడు పుట్టినందుకు మేమందరం గర్విస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ మహానుభావుడు పైన ఉన్నారు, తప్పనిసరిగా వారి ఆశీస్సులతో వారి కుమారుడైనటువంటి డాక్టర్ శివరామ్ గారికి కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మనకు మంచి వ్యక్తి ఎంపీగా ఉన్నారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ ఊరు కూడా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరుస్తారు. ఈ పార్లమెంట్ లో కూడా మరలా శివప్రసాద్ గారి ముద్రని రావు శ్రీకృష్ణదేవరాయలు గారి ద్వారా మనం అభివృద్ధి చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, ఎన్టీ రామారావు గురించి మహానుభావులు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, మాకు అంత అనుభవం లేదు, అంత ఇది లేదు. శివప్రసాద్ గారిని అంటే దగ్గరగా చూశాం కాబట్టి మరి వారి గురించి 4 మాటలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, పాల్గొన్నటువంటి శివప్రసాద్ గారి అభిమానులకి, తెలుగుదేశం మిత్రులకి, కూటమి మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.